అందరికీ నమస్తే, జై శ్రీరామ్. మన రాయలసీమ పర్యటనలో 5వ రోజు నంద్యాల జిల్లా డోన్ కేంద్రంగా ఆ చుట్టుపక్కల సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటుగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను కూడా కలవడం జరిగింది. అయితే నేను ముందుగా తెలియజేసినట్లుగా, అంటే ముందు వీడియోలో తెలియజేసినట్లుగా, నంద్యాల జిల్లాలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి తిరుపాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నేను ఆ రోజు ఉదయాన్నే డోన్ కు దగ్గరలో ఉన్నటువంటి మరొక గ్రామానికి వెళ్ళాము. అక్కడ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా త్వరలో ఒక హనుమాన్ వ్యాయామశాలని ప్రారంభించాలని అనుకుంటున్నాము. ఎక్కడైతే ఈ హనుమాన్ వ్యాయామశాలను ప్రారంభించాలనుకున్నామో ఆ స్థలాన్ని పర్యవేక్షించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి తిరుపాల్ గారు నేను కలిసి డోన్ పట్టణంలో ఉన్నటువంటి గాయత్రి పీఠానికి వెళ్ళాము. ఆ గాయత్రి పీఠాన్ని దత్తాత్రేయ శర్మ గారు నిర్వహిస్తున్నారు. వారిని కలిసి అనేక విషయాలు వారితో ముచ్చటించడం జరిగింది. ఈ దత్తాత్రేయ శర్మ గారు గతంలో మన బాల సంస్కార కేంద్రానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పిల్లలు చెప్తున్నటువంటి భగవద్గీత శ్లోకాలన్నీ కూడా వారు విని ఎంతో సంతోషించారని కూడా వారి మాటలు తెలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. అయితే దత్తాత్రేయ శర్మ గారితో ప్రముఖంగా మాట్లాడినటువంటి ఒక విషయం ఏంటంటే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనం ఈ మధ్య కాలంలోనే విద్యాలయం దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నాము. ఈ ప్రాంగణంలోనే 5 రోజులు అర్చక శిక్షణ తరగతులు నిర్వహించాము. మనందరికీ తెలుసు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కువగా అడవులు ఉంటాయి. ఒక్కొక్క గ్రామం చాలా దూరంగా ఉంటుంది. చిన్న చిన్న దేవాలయాలు ఉన్న గ్రామాలు ఉన్నాయి. చిన్న విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. అసలు ఏ దేవాలయము, ఎటువంటి దేవతామూర్తి విగ్రహం లేనటువంటి గ్రామాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ దేవాలయాల వద్దకు లేదంటే ఈ విగ్రహాల వద్దకు అర్చక శిక్షణ తీసుకున్నటువంటి బ్రాహ్మణులు ఉంటారో వారు అక్కడికి వెళ్లి పూజ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అక్కడ స్థానికంగా ఎవరికైతే భక్తి భావం ఉంటుందో, ఎవరికైతే హిందూ ధర్మం పట్ల ప్రేమ ఉందో వారికే ఈ 5 రోజులు అర్చక శిక్షణ తరగతులు నిర్వహించి శాస్త్రోక్తంగా షోడశోపచార విధానంలో పూజ జరపడానికి ఈ 5 రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది మొదటి దశ. ఒక 2 నెలల తర్వాత, అంటే వీరు ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటారో ఈ 2 నెలలు వారు అభ్యాసం చేస్తూ, అంటే స్థానికంగా వారి గ్రామాల్లో ఆ పూజాధికాలు నిర్వహిస్తూ ఒక 2 నెలల తర్వాత వీరందరికీ కూడా 2వ దశ శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోలు కూడా త్వరలో మీ అందరి ముందుకి తీసుకురావడం జరుగుతుంది. వారి పీఠంలో అర్చక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడానికి గల అవకాశాన్ని వారితో ప్రధానంగా చర్చించడం జరిగింది. వారు కూడా ఈ విషయాన్ని ఎంతో స్వాగతించారు. భవిష్యత్తులో అలాంటి కార్యక్రమం ఆ ప్రాంతంలో జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అక్కడి నుండి బేతంచెర్లైనటువంటి ఊరికి వెళ్లడం జరిగింది. ఈ బేతంచెర్లలో నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులైనటువంటి బుగ్గన చంద్రమౌళేశ్వర రెడ్డి గారిని కలవడం జరిగింది. నేను తిరుపాల్ గారు చాలాసేపు వారితో ముచ్చటించాము. నంద్యాల జిల్లాలో డోన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు వారికి అప్పటికే తెలుసు. అలాగే ఎన్నో విషయాలను కూడా వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే వారు వారి అనుభవం నుంచి ఎన్నో సూచనలు చేశారంటే ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా స్థానికంగా జరిగితే బాగుంటాయని అనుకుంటున్నారో వాటిని కూడా వారు సూచించడం జరిగింది. తర్వాత బేతంచెర్ల నుంచి బుక్కాపురం అనేటువంటి ఒక గ్రామానికి వెళ్లడం జరిగింది. ఈ గ్రామంలో శంకరానంద స్వామి అని ఒక స్వామీజీ ఉన్నారు. వారిని కలిసి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా స్థానికంగా జరుగుతున్నటువంటి ధర్మ ప్రచార కార్యక్రమాల్లో వారిని కూడా పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది. స్వామివారు ఎంతో సంతోషించి తప్పకుండా వారు కూడా అవకాశం ఉన్నంత వరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలియజేయడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. స్వామివారి దగ్గర నుంచి సెలవు తీసుకొని ఆ రోజు సాయంత్రానికి ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామ కమిటీ సభ్యులు, అలాగే స్థానికంగా ఉండేటువంటి పెద్దలు, ఆ గ్రామస్తులు అందరూ కూడా ఎంతో ప్రేమపూర్వకంగా మాకు ఆహ్వానం పలికారు. ఆ గ్రామంలో ఒక పురాతనమైనటువంటి దేవాలయం ఉంది. సుమారు ఒక 70 సంవత్సరాల నాటి దేవాలయం. ఆంజనేయ స్వామి వారి విగ్రహము అలాగే ఒక శివలింగము ఆ దేవాలయంలో ఉంటాయి. ఈ మధ్య కాలంలోనే మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా ఆ దేవాలయానికి సంబంధించి మరమ్మతులు మనం చేయించాము. ఆ దేవాలయం గోడలు అలాగే దేవాలయం పైకప్పు బాగా దెబ్బతిన్నాయని తెలుసుకొని సంస్థ ద్వారా వాటి మరమ్మతులు చేయించడం జరిగింది. ముందుగా అందరం కలిసి ఆ దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ఆ దేవాలయంలో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అక్కడి నుండి ఆ గ్రామంలో మన సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి బాల సంస్కార కేంద్రానికి వెళ్లి పిల్లలతో ముచ్చటించడం జరిగింది. తర్వాత పక్కనే ఉండేటువంటి రామాలయంలో చిన్న భజన కార్యక్రమంలో బాల సంస్కార కేంద్ర విద్యార్థులతో కలిసి పాల్గొన్నాము. తిరిగి ఎర్రగుంట్ల గ్రామం నుంచి ఆ రాత్రికి డోన్ చేరుకున్నాము. ఇలా రాయలసీమ పర్యటనలో 5వ రోజు ముగిసింది. 6వ రోజు ఉదయాన్నే డోన్ పట్టణంలో మనకు అనంతపురం జిల్లాలో నిర్వహించుకున్నట్లుగా మనకు గ్రామ కమిటీ సభ్యులతో, అంటే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రామ కమిటీ సభ్యులతో, ముఖ్య కార్యకర్తలతో, అలాగే బాల సంస్కార కేంద్ర ఉపాధ్యాయులతో డోన్ పట్టణంలో స్థానికంగా ఒక సమావేశాన్ని నిర్వహించాము. ఎంతో మంది వారి అభిప్రాయాల్ని అనంతపురం జిల్లాలో తెలియజేసినట్లుగా ఇక్కడ కూడా మాతో పంచుకున్నారు. అంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో ఎలాంటి చైతన్యం వస్తుంది అనేటువంటి విషయాలు కూడా వారందరూ పంచుకోవడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా మనం నంద్యాల జిల్లాకు సంబంధించి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కమిటీని, అంటే జిల్లా కమిటీని కూడా మనం ఆ రోజు సమావేశంలో అనౌన్స్ చేయడం జరిగింది. సమావేశ అనంతరం దేవాలయంలోనే తిరుపాల్ గారు భోజనం ఏర్పాట్లు చేశారు అందరికీ. అక్కడ భోజనం చేసి బాల సంస్కార కేంద్ర ఉపాధ్యాయులకు అలాగే మన కమిటీ సభ్యులకు స్థానికంగా ఉండేటువంటి హిందూ బంధువులందరికీ కూడా వీడుకోలు తెలిపి డోన్ నుంచి బయలుదేరి తిరిగి గుంటూరు రావడం జరిగింది.
మనం అనంతపురం జిల్లాలో అలాగే నంద్యాల జిల్లాలో మన పర్యటనలో ప్రత్యేకంగా జరిగినటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. తప్పకుండా ఆ వీడియోలు కూడా చూసి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాము. అయితే ఈ వీడియోలు ప్రధానంగా చిత్రీకరించడంలో ఉద్దేశము గతంలో నేను అల్లూరి సీతారామరాజు వీడియోలో చెప్పడం జరిగింది. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే వీటి గురించిన ప్రచారం పెద్దగా లేదు, ఎందుకంటే సంస్థ మొదటి నుంచి కూడా కార్యక్రమాలను ఎప్పుడు ప్రచారం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ఎన్నో చోట్ల సంస్థ కార్యక్రమాలని విస్తరించాలని అనుకుంటున్నాము. ఈ వీడియోలు చూసినటువంటి హిందూ బంధువులు ఎవరైనా గానీ మీ జిల్లాలో మీ ప్రాంతంలో సంస్థ కార్యక్రమాలని ప్రారంభించాలి అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని తరువాతి తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరిది. ప్రస్తుతం హిందూ ధర్మం మీద హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ లాంటి అనేక హిందూ సమస్యలు, అనేక మంది హిందూ కార్యకర్తలు కలిసి పనిచేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క హిందువు కూడా హిందూ ధర్మం గురించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషనే కాదు, మీకు నచ్చినటువంటి ఏదో ఒక హిందూ సమస్యలో ప్రతి ఒక్క హిందువు కూడా ఒక క్రియాశీలక సభ్యుడిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కూడా తన వంతు పాత్రని నెరవేరుస్తుందని అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఇందాక తెలియజేసినట్లుగా ఎవరైనా మా సంస్థ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. అయితే మిగిలిన సంస్థలు పనిచేసేటువంటి తీరుకి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనిచేసే తీరుకి చిన్న వ్యత్యాసం ఉంటుంది. మనం జిల్లా మొత్తం పనిచేయము, కొన్ని గ్రామాలని ఎంచుకుంటాము జిల్లాలో, ఆ గ్రామాల కేంద్రంగానే పనిచేస్తాము. మీరు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనిచేస్తున్నటువంటి ఏ గ్రామంలో వెళ్ళి చూడండి, మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే ఆ గ్రామంలో మన భావజాలాన్ని విస్తరించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి మీ జిల్లాలో అలాంటి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ ఇప్పటికే మీ జిల్లాలో మా సంస్థ కార్యక్రమాలు జరుగుతుంటే మేము మీకు తెలియజేస్తాము. మీరు వెళ్ళి ప్రత్యేకంగా వాటిని మీరు చూసి మీ అనుభవాన్ని మాతో పంచుకోవచ్చు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.